కూడా సమస్యాత్మకంగా మారిపోయాయి. మన దగ్గర నుంచి మీట్, వీట్, రైస్ ఇటువంటి చాలా ఫ్రూట్స్ వెళ్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా అమెరికాలో ఇప్పుడు ఒక సంక్షోభాన్ని తలెత్తుతూ ఉన్నాయి. ఇన్ఫ్లేషన్ స్టార్ట్ అయింది. డబ్బులు పెడదామన్నా దొరకనటువంటి పరిస్థితి కూడా తలెత్తే అవకాశం కనబడుతోంది. కొరివితో తలగొక్కున్న చందంగా అమెరికా అధ్యక్షుడు డెఫినెట్గా భావిస్తున్నారు. బహునాలుకల ధోరణితో అమెరికా అధ్యక్షుడు వ్యవహరిస్తూ అనవసరంగా భారత్పై ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. సో రష్యా అధ్యక్షుడు ఇప్పటికే 1-2 సార్లు ఆయన పిలిస్తే వెళ్ళాడు, ఆయనతో మాట్లాడాడు. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడం కోసం కొన్ని ఆంక్షలు విధించాడు, కొన్ని ఆంక్షలు చెప్పుకొచ్చాడు. ఇవన్నీ పరిష్కారం సంబంధించి పక్కన పెట్టేసి పని పాతరేసి ఇప్పుడు మళ్ళీ కొత్త జాతర మొదలుపెట్టాడు. ఆయన పని పక్కన పెట్టాడు. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపుతానని చెప్పిన మాటని పక్కన పెట్టేసి పూర్తిగా పక్కకు నెట్టేసి ఇంకో కొత్త జాతర, టారిఫ్ జాతర మొదలుపెట్టి అనవసరంగా భారత్పై ఊరికనే పాకిస్తాన్ లాంటి ఒక పిచ్చి కుక్కని పెంచి పోషిస్తూ భారత్ పైన కుట్రలు పనడాలు, విషం చిమ్మడాలు, విషపు నాగులాగా మనపై ఏ రకంగా ఎలా ఇబ్బందులు గురించాలని ఒక దురాలోచన చేయడాలు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నట్టు కనబడుతోంది. సో మళ్ళీ చెప్పొచ్చు, మనం కళ్ళు మూసుకునైనా నమ్మేటువంటి ఒకే ఒక్క మిత్రుడు అది కేవలం రష్యా మాత్రమే. సో చైనా కూడా మనం పూర్తిగా నమ్మలేం. సో రష్యా మనకు మొదటి నుంచి సపోర్ట్ ఇస్తున్నట్టుగానే ఇప్పుడు కూడా సపోర్ట్ ఇస్తోంది. ఎలాగైనా సరే అమెరికా భారత్ మధ్య ఉద్రిక్తలు తగ్గుతాయని భావిస్తున్నాను. అమెరికా ఈ రకమైనటువంటి దురాలోచన చేయడం, దుష్ప్రభావాలను దారితీసే విధంగా కుట్రలు పనడం తప్పుడు చర్య అని చెప్పి పుతిన్ కూడా కొట్టిపారేస్తున్నారు. సో డొనాల్డ్ ట్రంప్ పైన మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. టారిఫ్ వార్ ఇప్పుడు అమెరికా భారత్ మధ్య జరుగుతోంది. టారిఫ్ వార్ ఇంకా పెంచుతానని చెప్పి డొనాల్డ్ ట్రంప్ బెదిరిస్తూ భయపెడుతూ ఉంటే, కారు కూతలు కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉంటే ఇటు డైరెక్ట్గా ఏటైతే అటవుతుంది. అది డొనాల్డ్ ట్రంప్ అయితే ఏంటి, ఎవరైతే ఏంటి అని చెప్పి డైరెక్ట్గా వరల్డ్ ట్రేడ్ సెంటర్కి వెళ్ళింది భారత్. అయితే ప్రస్తుతానికి అమెరికా భారత్ మధ్య ఈ టారిఫ్ వార్కి సంబంధించి లీగల్ ఫైట్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు భారత్కి. ట్రంప్ పై సీరియస్ అయ్యారు ఆయన కూడా. భారత్ చైనాల పైన ట్రంప్ తీరు సరైంది కాదు అంటున్నారు పుతిన్. దేశాలను అణగదొక్కేందుకు, ఆసియాలోని 2 అతిపెద్ద దేశాలను అణగదొక్కేందుకు టారిఫ్ల పేరుతో ఆర్థిక ఒత్తిడి తెస్తున్నారు డొనాల్డ్ ట్రంప్ అని చెప్పి పుతిన్ అంటూ ఉన్నారు. ట్రంప్ భాష కూడా సరిగ్గా లేదు. భాగస్వాములతో మాట్లాడేటప్పుడు సరైన పదాలు వాడాలని చెప్పి డొనాల్డ్ ట్రంప్కి హితవు పలికారు పుతిన్. త్వరలోనే భారత్ అమెరికా ఉద్రిక్తతలు తగ్గుతాయని ఆశిస్తున్నాను అని చెప్పి పుతిన్ అంటున్నారు. సో రష్యా అధ్యక్షుడు ఉక్రెయిన్పై దాడి చేసినటువంటి ఈ పరిణామాల్లోనే రష్యాకి ఆర్థిక వనరులు సమకూరుతోంది భారత్ వల్లే అని చెప్పి భారత్పై టారిఫ్ పెంచిన విధానం చూసిన తర్వాత ఎవరైనా కూడా తప్పట్టాల్సిందే. ఏవో ఒక రెండు దేశాలు కొట్టుకు వస్తున్నాయని చెప్పి దానికి కారణం ఇంకో మూడో దేశం అని చెప్పి, మూడో దేశం మీద కక్షలు, కుట్రలు, కుతంత్రాలు, ఇన్ని చర్యలా, ఇంత దుర్మార్గపు ఆలోచనలా. సో ప్రస్తుతానికి డొనాల్డ్ ట్రంప్ పైన పుతిన్ కూడా చాలా సీరియస్ అయ్యారు. త్వరలోనే అమెరికా అండ్ భారత్ మధ్య ఉద్రిక్తతలు తగ్గుతాయని చెప్పి ఆశిస్తున్నానని చెప్తున్నారు పుతిన్. సో ఒకవైపు ఇప్పటికే మనం వరల్డ్ ట్రేడ్ సెంటర్కి వెళ్ళాం. భారత్ వరల్డ్ ట్రేడ్ సెంటర్కి వెళ్ళిపోయి ఇష్టానుసారంగా విధిస్తున్నటువంటి ఈ టారిఫ్లని కొంత నియంత్రించాలి. కాపర్ ఎగుమతుల, కాపర్ వస్తువులపైన ఈ రకంగా టారిఫ్లకు సంబంధించి ముందుగా ఇన్ఫర్మేషన్ లేకుండా విధించడం పైన ఫిర్యాదు వెళ్ళింది. ఇలా ఒకటి కాదు, చాలా అంశాల్లో కూడా తప్పుపడుతూ ఉన్నారు. 25 నుంచి 50% వెళ్ళింది ప్రస్తుతానికి టారిఫ్. సో అమెరికా పైన మనం కూడా అదే స్థాయిలో టారిఫ్ విధిస్తున్నామని చెప్పి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిచ్చికూతలు కూస్తూ ఉన్నాడు. భారత్ కూడా అత్యధికంగా మనపై టారిఫ్ విధిస్తోంది కాబట్టి మనం ఏమాత్రం కూడా వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదు. మనం ఇంకా ముందుకు వెళ్దాం. ఈ రకంగానే ముందుకు వెళ్ళిపోయి డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే, రేపటి రోజున సెకండ్ అండ్ థర్డ్ ఫేజ్ కూడా సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటివరకు 50% మాత్రమే టారిఫ్ విధించాను, ఇంకా రానున్న రోజుల్లో ఇంకా టారిఫ్ విధిస్తాను అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. సో ప్రస్తుతానికి ఇంకా టారిఫ్ విధిస్తానని చెప్పేటువంటి ఈ మాటల్ని అటు ఫెడరల్ కోర్టు కూడా తప్పుపడుతున్నాయి. ఫెడరల్ కోర్టులు ఏం చెప్తున్నాయంటే, ఆయన కంప్లీట్గా ఒక మ్యాడ్ మ్యాన్ అయిపోయారు, ఆయనకి అధికారం లేనటువంటి అంశాన్ని కూడా అధికారం ఉంది అని చెప్పి ఆయన ఆకాశం నుంచి ఊడిపడ్డట్టుగా భావించి ఆయన ఒక టారిఫ్ను పెంచేటువంటి విధానాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. సో ఇది మంచి స్వభావం కాదు అని చెప్పి ఫెడరల్ కోర్టు కూడా చెప్తోంది. ఇప్పుడైనా ఫెడరల్ కోర్టు చెప్పినటువంటి తీర్పును ఏం చెప్పారంటే, ఫెడరల్ కోర్టు కూడా చైనా, మెక్సికో అండ్ కెనడా ఈ 3 దేశాలు ఫెడరల్ కోర్టుని మేనేజ్ చేస్తున్నాయి అంటే న్యాయస్థానాన్ని కూడా తప్పుపడుతున్నారు. ఆయన న్యాయస్థానాన్ని తప్పుపడుతున్నారు.
ఆయన చూపించిందే న్యాయం, చెప్పిందే చట్టం అన్నట్టుగా ఆయన పరిస్థితి మారిపోయింది. కంప్లీట్గానే మనిషిని కాదు, డైరెక్ట్గా ఆకాశం నుంచి ఊడిపోయేటువంటి ఒక అద్భుతమైన శక్తిని అన్నట్టుగా ఆయనకైనా మాట్లాడుతూ ఆయనకైనా ప్రవర్తిస్తూ ఉన్నారు. సో వీటన్నింటినీ ఛాలెంజ్ చేస్తూ భారత్ ఇప్పుడు వరల్డ్ ట్రేడ్ సెంటర్కి వెళ్తే ఆ విషయం పైన పుతిన్ కూడా స్పందిస్తూ పుతిన్ ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. సో భారత్ పైన ఫుల్ సపోర్ట్ ఇస్తానంటున్నారు ఆయన. సో త్వరలోనే భారత్ అమెరికా ఉద్రిక్తతలు తగ్గుతాయని భావిస్తున్నానని చెప్పి కూడా పుతిన్ అన్నారు. ఒకసారి పుతిన్ ఏం మాట్లాడారో చూద్దాం. Economic giants like India or China, and actually our country is among top 4 biggest economies if we speak about the purchasing power parity. These are the current realities. That's not something that we would like to have. That's what economic giants like India or China, and actually our country is among top 4 biggest economies if we speak about the purchasing power parity. These are the current realities. That's not something that we would like to have. That's what రష్యా అధ్యక్షుడు పుతిన్ మాట్లాడినటువంటి ఆ మాటలు చూస్తే భారత్కి ఫుల్ ఎక్స్టెండెడ్ సపోర్ట్ ఇస్తున్నాను, త్వరలోనే భారత్ అమెరికా మధ్య ఆ సత్సంబంధాలు పెరుగుతాయని లేకుంటే ఉద్రిక్తతలు తగ్గుతాయని భావిస్తున్నాను. టారిఫ్ పెంచేటువంటి విధానం పైన డొనాల్డ్ ట్రంప్ చాలా తప్పుగా వ్యవహరిస్తున్నారు. ఆసియాలోని 2 అతిపెద్ద దేశాల పైన ఆయన దుర్మార్గపు చర్యలతోని టారిఫ్లతోని ఆయన కొంత మిస్బిహేవ్ చేస్తున్నారు, ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్తున్నారు. సో మళ్ళీ నేను టారిఫ్ అనగానే మీకు ప్రతిసారి ఇదే ఎగ్జాంపుల్ చెప్తాను, బికాస్ ఎందుకంటే ఈ ఎగ్జాంపులే చాలా పర్ఫెక్ట్గా అమెరికా ఎటువంటి పరిస్థితుల్లో ఉందో అర్థం చేసుకోవడానికి ఊతమిస్తూ ఉంటుంది. అరటి పళ్ళు, ఇది మీకు మళ్ళీ చెప్తున్న కొంత ఇబ్బంది కలిగించవచ్చు, బట్ అరటి పళ్ళు మన దగ్గర డజన్కి 50 నుంచి 60 రూపాయలు ఉంటే అమెరికాలో ప్రస్తుతం ఒక అరటి పండు ధర ఒక $1 రూపీ ఉంది. ఇది ప్రస్తుతం కొనసాగుతోంది బికాజ్ ఆఫ్ ఇక్కడ టారిఫ్లు పెంచడాలు, అక్కడ ఆల్రెడీ ఇన్ఫ్లేషన్ అనేది స్టార్ట్ అవ్వడాలు, ఇవన్నీ కూడా సమస్యాత్మకంగా మారిపోయాయి. మన దగ్గర నుంచి మీట్, వీట్, రైస్ ఇటువంటి చాలా ఫ్రూట్స్ వెళ్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా అమెరికాలో ఇప్పుడు ఒక సంక్షోభాన్ని తలెత్తుతూ ఉన్నాయి. ఇన్ఫ్లేషన్ స్టార్ట్ అయింది, డబ్బులు పెడదామన్నా దొరకనటువంటి పరిస్థితి కూడా తలెత్తే అవకాశం కనబడుతోంది. కొరివితో తలగొక్కున్న చందంగా అమెరికా అధ్యక్షుడు డెఫినెట్గా భావిస్తున్నారు. బహునాలుకల ధోరణితో అమెరికా అధ్యక్షుడు వ్యవహరిస్తూ అనవసరంగా భారత్పై ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. సో రష్యా అధ్యక్షుడు ఇప్పటికే 1-2 సార్లు ఆయన పిలిస్తే వెళ్ళాడు, ఆయనతో మాట్లాడాడు. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడం కోసం కొన్ని ఆంక్షలు విధించాడు, కొన్ని ఆంక్షలు చెప్పుకొచ్చాడు. ఇవన్నీ పరిష్కారంకి సంబంధించి పక్కన పెట్టేసి పని పాతరేసి ఇప్పుడు మళ్ళీ కొత్త జాతర మొదలుపెట్టాడు. ఆయన పని పక్కన పెట్టాడు. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపుతానని చెప్పిన మాటని పక్కన పెట్టేసి పూర్తిగా పక్కకు నెట్టేసి ఇంకో కొత్త జాతర, టారిఫ్ జాతర మొదలుపెట్టి అనవసరంగా భారత్పై ఊరికనే పాకిస్తాన్ లాంటి ఒక పిచ్చి కుక్కని పెంచి పోషిస్తూ భారత్ పైన కుట్రలు పనడాలు, విషం చిమ్మడాలు, విషపు నాగులాగా మనపై ఏ రకంగా ఎలా ఇబ్బందుల గురించాలని ఒక దురాలోచన చేయడాలు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నట్టు కనబడుతోంది. సో మళ్ళీ చెప్పొచ్చు, మనం కళ్ళు మూసుకునైనా నమ్మేటువంటి ఒకే ఒక్క మిత్రుడు అది కేవలం రష్యా మాత్రమే. సో చైనా కూడా మనం పూర్తిగా నమ్మలేం. సో రష్యా మనకు మొదటి నుంచి సపోర్ట్ ఇస్తున్నట్టుగానే ఇప్పుడు కూడా సపోర్ట్ ఇస్తోంది. ఎలాగైనా సరే అమెరికా భారత్ మధ్య ఉద్రిక్తతలు తగ్గుతాయని భావిస్తున్నాను. అమెరికా ఈ రకమైనటువంటి దురాలోచన చేయడం, దుష్ప్రభావాలను దారితీసే విధంగా కుట్రలు పనడం తప్పుడు చర్య అని చెప్పి పుతిన్ కూడా కొట్టిపారేస్తున్నారు. సో డొనాల్డ్ ట్రంప్ పైన మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. టారిఫ్ వార్, ఇప్పుడు అమెరికా భారత్ మధ్య జరుగుతోంది టారిఫ్ వార్. ఇంకా పెంచుతానని చెప్పి డొనాల్డ్ ట్రంప్ బెదిరిస్తూ భయపెడుతూ ఉంటే, కారు కూతలు, కుట్రలు, కుతంత్రాలు చేస్తూ ఉంటే ఇటు డైరెక్ట్గా ఏటైతే అటవుతుంది. అది డొనాల్డ్ ట్రంప్ అయితే ఏంటి, ఎవరైతే ఏంటి అని చెప్పి డైరెక్ట్గా వరల్డ్ ట్రేడ్ సెంటర్కి వెళ్ళింది భారత్. అయితే ప్రస్తుతానికి అమెరికా భారత్ మధ్య ఈ టారిఫ్ వార్కి సంబంధించి లీగల్ ఫైట్ జరుగుతోంది.